చేస్తారంటే 10 ఎకరాల్లో డెవలప్ చేసి ప్రభుత్వానికి ఇస్తారు ఎదురుగుండా. తక్కువ రేటుకి వీళ్ళు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అయ్యి నమ్మొచ్చు, లైక్ హౌసింగ్ బోర్డ్ టైప్. కానీ మన హౌసింగ్ బోర్డు ఎవరిని కానీ మనకు సంబంధించిన వ్యాపారస్తులు కాకుండా తీసుకెళ్లి రహేజావుడికి 99 వేసులకి ఇవ్వడం ఏంది నాకు అర్థం కాలేదు. అక్కడ దాన్ని చాలా గొప్పగా ఇదేదో పెట్టుబడులు వస్తున్నట్టు వాడు వచ్చి బిల్డింగ్ అడు కట్టుకుంటే మనకేంది పెట్టుబడి నాకు అర్థం కాలేదు. అది నడిచిపోతుంది, అట్లా ప్రచారం చేయగలరు. ఇది అంతే. మెడికల్ కళాశాలల్లో జగన్ చాలా క్లియర్గా తను ఓపెన్ గానే చెప్పాడు. అప్పుడున్న అధికారులు ప్రాక్టికల్ గా చెప్పింది ఏంటంటే మనకి ఆరోగ్యశ్రీ అనేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది అవసరం. అది లేకపోతే మన రాష్ట్ర ప్రజలు పేదలకి చదువుకి దూరం అవుతారు, వైద్యానికి దూరం అవుతారు. అలాగని అదేమవుతున్నది రోజు పోయే కొద్దీ ప్రభుత్వానికి ఒక భారం అవుతుంది. ఒక 250 కోట్ల రూపాయల నుంచి 350 కోట్లు నెలకి ఖర్చు అవుతుంది. నెలకి 350 కోట్ల రూపాయలు ఖర్చు అన్నప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యి క్రమంగా అది భవిష్యత్తులో మన వచ్చే ప్రభుత్వాలు ఎత్తేసే పరిస్థితి వస్తుందని భయపడ్డాడు జగన్ కూడా. ఎందుకంటే క్రమంగా ఆదాయం తగ్గుతోంది, వ్యయం పెరుగుతున్నప్పుడు మనం ఈజీగా వదిలిపడేసే ఏంటంటే ఎవడు అడగలేని ఈ ప్రజలు ఫీల్ అవుతారు, కానీ మీదకి వచ్చి చేయలేరు. ఇప్పుడు జీతాలతో ఇదైతే కోర్టుకు వెళ్తే చట్టాల ప్రకారం జీతం ఇవ్వమంటారు, లేకపోతే బిల్లుల గురించి కోర్టుకు వెళ్తే ఇవ్వమంటారు. ఆరోగ్యశ్రీకి నువ్వు డబ్బులు కట్టవా ఏళ్ళు అని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పలేదు, కోర్టు ఆదేశించలేదు. కాబట్టి సంక్షేమ పథకాల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోలేదు. అది రేపొద్దున రద్దు చేస్తారు, దానికి మనకు కన్సర్న్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఉన్న తేడా ఏంటంటే పెద్దవాడికి సంబంధించినటువంటి కన్సర్న్, వాడికి ఏదన్నా రూపాయి మనం ఫ్రీగా ఇచ్చినా వాడికి చీఫ్గా ఇచ్చినా వాడు ఏదో కంపెనీ పెడతాడు, వాడి ద్వారా 10 మందికి ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి రూట్ ఏమో చంద్రబాబుది. రాజశేఖర రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే ఫస్ట్ పేదవాడిని చూద్దాం మనం, పెద్దవాడు ఆటోమేటిక్గా వస్తాడు, మన దగ్గర వనరు ఉన్నప్పుడు ఆడే వస్తాడు. పైగా వాటిని తీసుకురావడానికి సంబంధించినటువంటి నెట్వర్క్ అది సపరేట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లైక్ అదానీలు అంబానీలు ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే వస్తారు, వాళ్ళకి ఆఫర్ ఇస్తే వాళ్ళు వచ్చి పని చేసుకుంటారు. అదొక పని, అది మనం జస్ట్ ఒక ఫెసిలిటేటర్ లైక్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ప్రభుత్వం అనేటటువంటి. అంతే తప్పించి మనం నేరుగా దాంట్లో ఎంటపడి ప్రచారాలు చేసుకుంటూ చేయాల్సిన అవసరం లేదన్నది అతని యాటిట్యూడ్.